ఓ కవిత వదినే, మీ బిడ్డ హాస్టల్ నుంచి వచ్చినట్టు వచ్చింది. మంచిగానే ఉంది చూసిన. పెళ్లి ఇట్లా చేస్తావా మరి? సంబంధం ఏమైనా చూడమంటావా? చదివిస్తావా? సరే చదివి చదువు అని చదివిపిస్తారు. ఆ కాలేజీలలో ఓనో ప్రేమిస్తురు, పెళ్లి చేసుకుంటారు, లాస్ట్ వచ్చేసరికి నేను ఎర్రబుగ్గలు చేస్తారు. గట్లంటే ఇష్టం అమ్మా, మాకెందుకు. ఓ 13 ఇక్కడ బట్టల తర్వాత అరదిగా ఇట్రా. ఏందో మన ఇంటి ముందు సరోజ బిడ్డ లేదు, ఆ పిల్ల లేచిపోయిందంట. అవునా? నీకు తెలియదు? నాకు తెలియదు. సిలిండర్ తెప్పించుకున్నావా ఎక్స్ట్రా ఒకటి? అదైతే తెలుస్తుంది నీకు. నీ బిడ్డ కూడా సరోజ బిడ్డతోటే తిరుగుతుంది. మళ్ళీ చూసుకో. నా బిడ్డని అందరు గట్టినే అంటారు. సరోజ కూడా గట్టినే అన్నది. ఓ నా బిడ్డ నిప్పు అది ఇది అని అన్నది. పుసుకున లేచిపోయింది. అప్పుడు ఏం చేస్తుంది చెప్పు? చూసుకో మళ్ళా, జాగ్రత్త. ఓ చెల్లె లక్ష్మి ఇట్రా. మొన్న మీ ఇంటి పక్కన ఏదో లొల్లు అవుతుండే. సాయిగాడు ఫెయిల్ అయినా. పిల్లగాడా ఫెయిల్ అయిందా? బాగా ఫెయిల్ అయ్యిండు. మొన్నాడు షాప్ పక్కన సిగరెట్లు అవుతుంటే ఎందుకు అవుతున్నారు అంటే నీకెందుకు అన్నాడు. ఇంకా 2 జరిసేది ఉండి అలాగే నా పేరు చెప్పు. కొట్టిండా? బాగా కొట్టింది. 13 మీరు ఎంత అయినా ఇంకో ఫ్లోర్ వేయాలి పైన. ఇంట్లో 3 ఉంటున్నా, మాకే సరిపోతలేదు 2 ఫ్లోర్లు. మీకు ఏడ సరిపోతుంది గంట చిన్నీళ్ళు. ఇంకో ఫ్లోర్ అయ్యారు పైన. పైసలు ఏదో అప్పు సప్పు వేసి కట్టరాదు.